మంచిదండి. ఈ యొక్క రాత్రి కాలపు సమయంలో ప్రియులరా, మరి చెప్పబడేటటువంటి అంశము ఈ యొక్క అపవాది యొక్క మోసాల గురించి నేను ఈ రాత్రి ఉదయమే నేను అయిపోగొట్టాలనుకున్నాను, కానీ కొన్ని విషయాలు ఇంకా ఉన్నందువలన నేను ఏదో చెప్పాలని నా యొక్క మనసు మరి దేవుని ఆత్మ ద్వారా నాకు హెచ్చరిస్తుంది కనుక ప్రియులరా, కొన్ని విషయాలను మరి రాత్రి కాలపు సమయంలో కూడా తెలుసుకుందాం. కనుక సర్వలోక మోసగాడు అనేటటువంటి యొక్క అంశములో ప్రియులరా, ఉదయకాలం కొన్ని విషయాలను చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను కూడా చెరిపేసి అది మోసగిస్తుంది. మీ మనసులను కూడా చెరిపేసి మిమ్మును కూడా మోసం చేస్తుంది అనేటటువంటి, మళ్ళీ క్రీస్తు ఎడలనున్న సరళత్వము నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోతారేమని నేను అనుకుంటాను. కొరింథీ సంఘములో పౌలు మరి వాక్యం బోధించినట్లుగా ప్రియులరా, తొలగిపోకుండానట్లు ఒక సేవకుడుగా సంఘాన్ని ఎలా హెచ్చరించాలి, ఒక సేవకుడు సంఘాన్ని ఎలా హెచ్చరించాలి, సర్వసత్యములో నిలవబెట్టడానికే తన యొక్క మరి ప్రయాసంతా కూడా ప్రయాసపడవలసిన వాడిగా ఉన్నాడు ఒక సేవకుడు. అంతే కదా. ఎట్లా పడితే అట్లా నీకు చెప్పి ఏది పడితే అది వాక్యం అని చెబితే అది క్షేమకరమైనది కాదు, మిమ్మును గమ్యస్థానానికి పరలోకానికి చేర్చలేదు అన్నటువంటిది మనవి చేస్తూ కింది వచనం చదువుకుందాం. 4వ వచనం. ఏలైనగా వచ్చిన వాడు ఎవడైనా మన సంఘంలోకి, బాగా వినాలి, మన సంఘములోకి వచ్చిన వాడు ఎవడైనను అని వలగరగా నేను మాట్లాడుతున్నాను అనుకోదండి. అక్కడ అదే ఉంది. వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, మేము పొందని మరి యొక్క ఆత్మ అంటే ఏంటి? ఈ ఓసన్న మందిరాల్లో ఎక్కువగా పరిశుద్ధాత్మ వస్తే భాషలతో మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇలా గంటలం, కేకలు వేయటం, అరవటం, దుంకులాడటం. అర్థమైందా? పరిశుద్ధాత్మ వచ్చి మేము పొందని మరి ఒక ఆత్మను, మేము పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తుందని చెప్పాడు మనకి బైబిల్లో? సర్వ సత్యములోకి నడిపిస్తుంది పరిశుద్ధాత్మ వచ్చి. కేకలు వేయటము, గెంతులు వేయటం, లేకపోతే ఏదో హంగామాలు సృష్టించడం, డ్రమ్స్ పెట్టినప్పుడు. ఇలా మరి ఎవరినైతే నడిపిస్తుందో ఈ ఆత్మ ఎవరిది? మేము పొందని ఆత్మ. ఎవరో తెలుసా? దుష్టాత్మ. మేము పొందని ఆత్మ, అది దుష్టాత్మ. కనుక ప్రియులారా, మేము ప్రకటింపని మరి ఒక యేసును, మేము పొందని ఆత్మను, మీరు పొందినను మేము అంగీకరింపని మరి యొక్క సువార్తను కూడా చెప్తారు. ఏం చెప్తారు? మరి యొక్క సువార్తను, ఫలాని కాడికి వస్తే మీకు స్వస్థతలు జరుగుతాయి, మేలు జరుగుతాయి, ఆశీర్వదించబడతారు, దీవింపబడతారు. ఇవన్నీ కూడా మేము ప్రకటించని మరి ఒక సువార్త. అంటే
ఫలాని కాడికి వెళ్తేనే బాగుపడుతుంది అన్నట్టుగా ప్రియులారా, ఫలాని కాడికి పోతేనే మనకు మేలు జరుగుతున్నట్టుగా నమ్మబలకటం, మోసగించటం. దేవుడు అంత ఉంటాడమ్మో, ఒక చోట ఉంటాడా? ఇప్పుడు మన మధ్య దేవుడు లేడా? పోనీ చెట్టు కింద ఎవరైనా ప్రార్థన చేస్తుంటే వాళ్ళ మధ్య దేవుడు ఉన్నాడా? మరి మంచి చర్చి బిల్డింగ్ లోనే దేవుడు ఉంటాడా? ఉన్నాడు కదా. ఎక్కడైనా దేవుడు పక్షపాతిగా దేవుడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం వాళ్ళు ప్రార్థన చేసిన పాటలు పాడినా వారి మధ్య నేను ఉంటానన్నాడు. కనుక మనం ఈ తాటుతో వెళ్ళిపోవాలండి సత్యవాక్యం పెరిగిన వాళ్ళు. ఇలా కాకుండా అక్కడ వేల మంది పోతున్నారు, అక్కడ పోతే ఏదో జరుగుతుంది అని భ్రమ నీకు నాకు పుట్టించి ప్రియులరా చాలా మంది రకరకాలుగా వెళ్ళిపోతున్నారు వారి వారి యొక్క ఉద్దేశాల కొరకు, వారి మేలుల కొరకు. అంటే ఇది ఎవరు? మేము ప్రకటింపని మరి ఒక సువార్త అన్నమాట. మీరు అంగీకరించినను కనుక అట్టి వారిని చూస్తున్నప్పుడు సహించాలి. ఈ సంఘానికి వచ్చినాక నాకు ఒక 8 నెలలప్పుడు ఒక ఆమె నాకేం వార్నింగ్ ఇచ్చిందంటే, నువ్వు ఎట్లెట్లా ఉంటావో చూస్తానండి. చెప్పాను, పేరు వద్దనుకో, నువ్వు ఎట్టెట్టు ఉంటావు ఇడా చూస్తాను, ఈ అంత చూస్తానండి అన్నప్పుడు, సరేమ్మా ఏదైనా నీకు బాధ కలిగింటే క్షమించమ్మా అని చెప్పాను. అంటే డామినేట్ చేయటం అంటే తెలియంతనం, సత్యం తెలియదు, వాక్యం తెలియదు, 66 పుస్తకాల్లో వివరణ తెలియదు, ఉద్దేశం తెలియదు, దేవుని ఉద్దేశం. కొంత ఏదో చదువు వచ్చి రాక ఏమ్మా అర్థమై కాక ఏదో ఎవరో చెప్పినవి అవి మైండ్లో పెట్టుకొని కొందరు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నట్టుగా పిల్లరా. మరి చాలా బాధపడింది ఆల్రెడీ అబ్రహ్మతో కూడా చాలా బాధపడి ఆమె చెప్పినప్పటికి నేను ఫోన్ చేసి ఒక రోజు మళ్ళీ, అమ్మ ఏదన్నా ఒకవేళ నీ మనసును నొప్పించే విధంగా నేను వాక్యం చెప్పింటే క్షమించమ్మ, కానీ నువ్వు మటుకు సత్యంలో ఉండాలనేది నా ఆశ, అంతేగాని వేరే ఉద్దేశం నాకేమీ లేదని చెప్పడం జరిగింది. కనుక ప్రియులరా ఇలాంటి ఆలోచనలతో మన సంఘంలో కూడా చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కొంతమంది. సత్యాన్ని చెబితే కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ మిమ్మల్ని ఏదో నేను ఇబ్బంది పెట్టాలని నేను చెప్పాలనుకోవటం లేదు. మీకు అర్థమవుతుందా? మీకు ఏదో ఇబ్బంది పెట్టాలని లేకపోతే మిమ్మల్ని ఏదో విమర్శించాలని కాదు నా ఉద్దేశం. మీరు అసత్యం నుండి సత్యములోకి రావాలనేదే నా యొక్క ఉద్దేశం. మీరు సత్యాన్ని నమ్మింప చేయాలనేది నా యొక్క ఈ 3 ఏళ్ల తపస్సు, ఆలోచన, తపన. అంతేగాని నాకు వేరే ఉద్దేశం ఉంటే నేను మిమ్మల్ని హెచ్చరించను కూడా. కనుక ప్రియులరా ఇక్కడ మరి పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇక్కడ కొరింథీ సంఘములో ఉన్నటువంటి వీళ్లకు మేము ప్రకటించను మరి యొక్క యేసుని ఎవడు చెప్పినా, మేము ప్రకటించను మరి యొక్క ఆత్మ గురించి మీకు ఎవరైనా చెప్పినా, మేము కాకుండా, మేము పొందినట్టు కాకుండా రకరకాలుగా, అలాగనే మేము ప్రకటించిన సువార్త ప్రకారం కాకుండా మరొక సువార్త, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా ప్రజలు దేని వైపు వెళ్ళిపోతున్నారు? క్రీస్తు కృపతో మిమ్మును పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. పౌలు, నాకు ఆశ్చర్యం అవుతున్నది, ఎందుకు మీరు ఇలా వెళ్ళిపోతున్నారో. ఎవరు ఏం చెప్పినా వినటమే, ఎవరు ఎక్కడ ఏం జరుగుతుందంటే వెళ్ళటమే. ఒక అన్య జనుల కన్నా భయంకరమైన పరిస్థితుల్లో నేడున్న క్రైస్తవ్యం ఉంది.
ఒక అన్యజనుల కన్నా భయంకరమైన స్థితిలో క్రైస్తవ్యం ఉందండి. ఈరోజు క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా నేను చెప్పడం లేదు, ఎక్కడ పడితే అక్కడ, ఇక్కడ ఇది జరుగుతుందంటే అక్కడికి వెళ్ళటం, ఇక్కడ మేలు జరుగుతుందంటే అక్కడికి వెళ్ళడం, ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళటం, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతున్నారంటే అంటే దేవుడు ఇక్కడ ఉన్నాడని మీరు ఐడెంటిఫై చేసి అక్కడ ఉంటాడని మీరు నమ్మేస్తున్నారు అన్నమాట. అప్పటికి దేవుడు ఎక్కడైనా ఉంటాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ధ్యానిస్తారో వారి మధ్య నేను ఉంటానని ప్రభు చెప్పినా, ప్రభు ఉండడని అవిశ్వాసం చేత వెళ్ళిపోతున్నటువంటి అవిశ్వాసులైన క్రైస్తవులారా, మనం ఏం నేర్చుకోవాలి? భిన్నమైన సువార్త తట్టుకు సువార్త ఇది అపోస్తులు ప్రకటించిన సువార్తన కాదు, మాన్యువల్ చూసుకోవాలి. ఒక హోటల్కి వెళ్తాం, ఒక హోటల్కి వెళ్ళినప్పుడు ఆ హోటల్లో ఏ మెను చూస్తాం, ఏదేది ఏ ఖరీదు ఉంది, ఏది నాణ్యత కాదు అనేటువంటిది చూస్తాం. అలాగనే ఒక ఊరికి వెళ్ళినాక గుడ్డిగా బస్సు ఎక్కుతామా? ఇప్పుడు కర్నూలు కొత్త బస్ స్టాండ్ లో బస్సులు ఉంటాయి, ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కుతామా? ఎందుకెక్కరు? ఎక్కితే జరిగిపోతుంది కదా. ఆ బస్సు ఖచ్చితంగా మనం నివసిస్తున్న ప్రాంతానికి వెళుతుందా లేదని బోర్డు చదివి ఆ బస్సును ఎక్కుతూ ఉన్నప్పుడు ప్రియులరా, వాక్యము అబ్బే చదివే రెస్ట్ లో లేరు, అమాయకంగా నమ్మేయటమే. గొర్రె ఎవరిని నమ్ముతుందంటమ్మా? కట్టుకోని నమ్ముతుందంట గొర్రె. అలాగనే మీరు కూడా ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎలా విశ్వాసం ఉందో, మీ యొక్క నీతి ఎలా మీరు దేవుణ్ణి ఎదుట మళ్ళీ దృఢపరుచుకుంటున్నారో వాక్యాన్ని చూసుకోవాలండి. వాక్యాన్ని చూసి వాక్యం అంటే ఏమనుకున్నారు? అద్దములో మనం చూసినప్పుడు మన పోలిక కనిపిస్తుంది. మన ముఖానికి ఎక్కడ బిందులు ఉన్నావో, మన యొక్క ముఖములో ఎక్కడ తేడాలు ఉన్నావో అన్నిటిని కూడా అద్దం ద్వారా మనం పసిగడతాము, తెలుసుకుంటాము. అలాగనే వాక్యంలో కూడా మనం అలా చూసుకోవాలండి. మనం ప్రభునందు విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు కనుక ప్రియులరా, చూద్దాం. ఇలాంటి సందర్భంలో వాక్యాన్ని చూడకుండా సమాజం అంతా కూడా మోసగించబడిందండి అపవాది చేత. మోసం చెప్పాను కదా, వాడు సర్వలోకాన్ని నిట్ట నిలువుకి మోసం చేయగలిగిన సమర్థుడు, వాడిని మించిన మోసగాడు ప్రపంచంలో ఎవరు లేరు. అలాంటి మోసగాడు వాడు. కనుక ప్రియులరా, మనకు మంచి చెప్పినట్టుగానే ఉంది, చెడులోకి నడిపించినట్టుగానే ఉంటుంది వాని యొక్క ఎత్తుగడ. మనం నిత్య జీవము ప్రభులో కొనసాగినట్టునే ఉంటుంది, మార్గం తప్పించినట్టుగా ఉంటుంది వాని యొక్క మోసం. దీనిని నేను పసిగట్టకపోతే ప్రభువును దూరం చేసుకుంటాం, ప్రభు ఉండి పరలోకమును దూరం చేసుకుంటాం, సాక్షాత్తు మనందరినీ కన్నా దేవుణ్ణి దూరం చేసుకుంటాం. మనము కానరాని దూరములో నిత్యాగ్నిగుండానికి వెళ్ళిపోయేవారిగా ప్రమాదం ఉంది. గనక ప్రియులరా, బ్రతుకున్నప్పుడే మనము ఒక మంచి ఆలోచన చేసుకొని వాక్యాన్ని గ్రహించవలసిన వారిగా ఉన్నారన్నటువంటిది మనవి చేస్తూ తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి. ఇప్పుడు ఇంకో మోసం, ఈ మోసాన్ని కూడా చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకున్నాం కదా మొన్న. ఎవడైనను అధ్యక్షుడగు వాడు, సంఘ పెద్దల గురించిన మోసం. సంఘ పెద్దల్ని కూడా మోసం చేసేసిందండి. సంఘాల్లో సంఘ పెద్దల్ని ఎలాంటి వారిని దేవుడు పెట్టాలంటే సంఘంలో ఎలాంటి వారిని పెట్టేటట్టుగా చేసేసింది అపవాది. చూడండి, అధ్యక్షుడగు వాడు, అధ్యక్ష పదవిని ఆశించేవాడు, అట్టివాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడనే మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపతి పురుషుడును, మితానుభావుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడై ఉండాలి అని దేవుడు రాస్తే పరిశుద్ధాత్మ ద్వారా సంఘాలను ఎలా మోసం చేసింది. ఇప్పుడు
ఎవరైనా ఉండొచ్చు. ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు? మీరు అప్పుడు మీరు 10,000 ఇవ్వలేదా? ఇప్పుడు 20,000 ఇవ్వలేదా? 30,000 ఇవ్వలేదా? అప్పుడు కానుక ఇవ్వలేదు, ఇప్పుడు కానుక ఇవ్వలేదు. ఇదండి సంఘాల్లో వాదన. అంటే నువ్వు డబ్బులు ఇస్తే సంఘానికి నిన్ని అందరూ ఎక్కించాలా? ఆలోచన చేయండి ఒకసారి వాక్యంతో. డబ్బులు ఇస్తే అంటే ఇక నీకు ఏ స్థానంలోనైనా కూర్చోబెట్టొచ్చు అని దేవుడు చెప్పాడు. అది ఏమన్నాడు అక్కడ? ఈ ఈ క్వాలిటీస్ అంతా కూడా సంఘ పెద్దకు ఉండవలసిన అర్హతలన్నీ కూడా ఉంటేనే సంఘము సరైనటువంటి భక్తి జీవితంలో సరైన మార్గములో నడిపించగలరండి. సంఘ పెద్దలు అంటే ఎవరు అనుకుంటున్నారు? సంఘ పెద్దలు అంటే సంఘానికి స్తంభాల లాంటి వారు. సంఘ పెద్దలు అంటే సంఘానికి స్తంభాల లాంటి వారు. వాళ్ళు సంఘాన్ని, ఒక ట్రైను డ్రైవర్ లేని నడవదు, ఒక ఫ్లైట్ డ్రైవర్ లేని నడవదు. అలాగనే ప్రియులారా, సంఘ పెద్దలు లేనిది సంఘమే నడవదు. ఎందుకు సంఘ పెద్దల్ని దేవుడు కోరుకున్నాడంటే ప్రియులారా, సంఘములో అనేకమైన బాధ్యతలు ఉంటాయి. సంఘాన్ని అంతటిని కూడా నడిపించాలి. ఈవెన్ సేవకుడు మొదలుకొని కలిపి, సంఘ పెద్దలు, సేవకుడు, వీళ్ళు కలిపి సంఘాన్ని ఏ వైపు నడిపించాలి? నిత్య జీవం వైపు, ప్రభు వైపు, దేవుని వైపు నడిపించాలండి. ఈ భారం ఎంతమందికి ఉంది మన సంఘంలో? వాక్యంలో ఇలా తప్పిపోయాడు ఫలాని వారు, లేకపోతే వాక్యం ఇలా చెబుతుంది, ఇలాంటి వారి కాకుండా ఇలా ఉన్నాం, ఎందుకున్నాం అబ్బాయి, ఎందుకు పెడుతున్నాం అని ఒక్కరు కాకుండా ఒక్కరు ఏమైనా ఆలోచన చేస్తున్నారా? దేవుని ఆలోచనతో ఎవరు ఆలోచన చేయటం లేదు. ఆలోచన చేస్తే ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నారు. కష్టమే. దేవుని నీతిలో నిలబెట్టాలన్నా నడిపించాలన్నా కష్టమే. అందుకే కదా పెద్దలకి ఎందుకు దేవుడు కోరుకున్నాడు? నడిపించడానికే కోరుకున్నాడు. కనుక ప్రియులారా, ఇక్కడ ఏమన్నాడు? సంఘ పెద్దకి ఎన్ని క్వాలిటీస్ ఉండాలన్నా? అధ్యక్షుడు అగువాడు, నిందారహితుడును, ఏకపతి పురుషుడు, ఒకటి భార్యతో సంసారం చేసిన వాడై ఉండాలి, నిందారహితుడు, నిందలు లేని వాడై ఉండాలి, మితానుభవం ఉండాలి. ఎవరైనా కొంచెం సంఘములు ఎదురు తిరిగిన వాళ్ళని మితముగా వాక్యంతో ప్రభులోకి నడిపించే మాటలు చెప్పాలి. తర్వాత స్వస్థ బుద్ధి గలవారు, వాళ్ళు ఎలా అన్నారంటే నువ్వు ఇలా అని రెచ్చగొట్టే విధంగా చెప్పేవాడిగా ఉండ. మితానుభావుడు, స్వస్థ బుద్ధి గలవాడు. మంచి మాటలు, ఒక వైద్యం రోగికి ఎలా రోగాన్ని నివారింపజేస్తుందో మందు, అలాగ నువ్వు కూడా సంఘములో ఉన్న వారిని ఒక స్వస్థ బుద్ధితో, ఒక మంచి బుద్ధితో, మంచి మార్గమును ప్రభు వైపు నడిపించే విధంగా సలహాలు ఇవ్వాలా, నడిపించాలా. సంఘ పెద్దలు 9 మంది మీరు అందరూ కలిసి. అలా కాకుండా ఎట్ట పడితే ఎట్ట మనకున్న లోకములో ఉన్న వర్గ విభేదాలతో సంఘములో మనం చూస్తే సంఘము ప్రమాదంలో పడిపోతుంది. సంఘము ప్రమాదంలో పడిపోతుంది. సంఘం అభద్రతలోకి వెళ్ళిపోతుంది. ఇలా మారిపోవటానికి, ఇలా నడవటానికి, ఇలా నడిపించటానికి కారకులు ఎవరు నిలబడతారు? మీరే కారకులు. దీనికి కారకులు ఎవరని మనం నిందిస్తాం? సంఘ పెద్దలే. కనుక ప్రియులారా, ఒక సేవకుడు, సంఘ పెద్దలే, వీరిద్దరిని దేవుడు హైలైట్ చేస్తాడు. కనుక ప్రియులారా, చూడండి ఇంకేమన్నాడు? స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును. చాలా మర్యాదగా ఉండాలి. నువ్వు సంఘములో ఒక బాధ్యత పోస్ట్ తీసుకున్నప్పుడు చాలా మర్యాద. నాకు ఎక్కడ ఎలాంటి ఏలెత్తి చూపే విధంగా నా ప్రవర్తనలో గాని, నా మాటల్లో గాని, నా యొక్క భక్తి జీవితంలో గాని ఎలాంటి ఏలెత్తి చూపించుకునే విధంగా ఉండకూడదని ఉండాలి. తర్వాత అతిథి ప్రియుడును, ప్రేమించేవాడుగా ఉండాలి. తననే భేదం ఉండకూడదు సంఘ పెద్దకి. మనోడు చేస్తే ఒకళ్ళక్కడ, ఇంకొకరు చేస్తే ఇంకోళ్ళక్కడ కాదు. అతిథి ప్రియుడును, సంఘంలోకి అందరినీ అతిథి ప్రియుడుగా ఉండాలి, ప్రేమించాలి, సంఘంలోకి తీసుకురావాలి.
తర్వాత బోధింపదగిన వాడు. ఎన్నున్నాయి మొత్తం చెప్తావా? ఎన్నున్నాయి అక్కడ లెక్కేస్తావా? ఎన్నున్నాయి? ఆ 14 క్వాలిటీస్ దేవుడు కోరుకున్నాడు సంఘ పెద్ద విషయంలో. మళ్ళీ ఇలాంటివన్నీ కూడా దేవుడు ఊరికే చెప్పాడా? దేవుడు పనిలేక చెప్పాడా? టైంపాస్కి చెప్పాడా? బైబుల్ ఎలా రాయబడిందంట? దైవావేశం వలన కలిగినావంట. దైవావేశం వలన దేవుడు ఆవేశంతో రాయించాడంట. ఈ ప్రజలు మారనైనా ఎరుకనైనాని. దేవుడు ఆవేశంతో రాసిన మనము ఇంకా ఆవేశపరులమై కొందరు దేవునికి దూరం అయిపోతున్నారు, కొందరు దేవుని చులకనగా లెక్కేసి దేవుని మాటలు దేవునికి దూరం అయిపోతున్నారు. కనుక ప్రియులారా, అలాంటి వారిగా ఉండకూడదు అన్నటువంటిది మనవి చేస్తూ, తర్వాత ఇంకా కొన్ని ఉండే కింద క్వాలిటీస్ ఇంకా కొన్ని చెప్తాడు. మద్యపానమును, దుర్వ్యాపారం, నేరం మోపబడిన వాడై, తర్వాత సాత్వికుడును, దీన మనసు గలవాడును, జగడమాడిన వాడును, సంఘములో కొత్తగా చేరిన వాడిని, సంఘంలో కొత్తగా చేరిన వాడిని కూడా సంఘ పెద్దగా పెట్టకూడదు. కొంతమంది ఎలా ఉంటారు, ఈ సంవత్సరం వస్తుంది మన దాంట్లో నువ్వు నడుసరా, ఒక నెల ఉన్నాగా చర్చికి, తర్వాత నువ్వే గనక నీ కుటుంబంలో నువ్వు నడుసని చెప్పి నడిపిస్తూ ఉంటారు. అయితే కింద ఉంటాడు, సంఘములోకి కొత్తగా చేరిన వాడిని పెద్దగా పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు తెలుసా? సంఘంలో కనీసం 3 ఏళ్ళు చర్చికి వచ్చి, ఉదాహరణకి చెప్తున్నాను, కనీసం చర్చికి సంఘ పెద్దగా పెట్టాల్సిన అర్హతలు పొందుకోవాలంటే 3 ఏళ్ళు చర్చికి వచ్చే 3 ఏళ్ళు అనేది మనకు బైబుల్లో సర్వసాధారణంగా దేవుడు చెప్పాడు. 3 ఏళ్ళు ఆ వ్యక్తి పట్ల అబ్జర్వేషన్ పెట్టి, ఆ వ్యక్తి భక్తి, ఆ వ్యక్తి ప్రవర్తన, ఆ వ్యక్తి మాట శైలి, ఆ వ్యక్తి మరి జీవితం ఎలాంటిదో వీటన్నిటిని కూడా గమనించి అట్టి వాణిని సంఘం మీద పెద్దగా నిర్మించాలని దేవుడు కోరుకుంటే ప్రియులారా, కొత్త వారిని కూడా పెట్టు, కొత్త వారిని కూడా పెట్టే అన్నట్టుగా ప్రియులారా ఏం చేసింది? అందరినీ మబ్బు పెట్టి మోసగించింది అపవాది. ఇప్పుడు అపవాది మోసంలో మోసపోయినట్ట లేకపోతే మేలుకొన్నట్ట? దీన్ని బట్టి ఏమ్మా, మోసపరచబడినట్ట, మోసం పోకుండానట్లున్నామా? మోసపరచబడ్డాం. కనుక ప్రియులారా, లూకా సువార్త, అందుకే యేసు ప్రభు ఈ మాట కన్నా ముందే చెప్పాడు. ఈ తిమోతి పత్రిక కన్నా ముందే, అపోస్తుల కాలానికి ముందే ఆయన యేసు ప్రభు మాట చెప్పాడు. లూకా సువార్త 16 వచనం. లూకా సువార్త 16 వచనం. యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి, అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది. ప్రతివాడును ఆ రాజ్యములో ఎలా జొరబడుతున్నారంట? బలత్కారంగా జొరబడుతున్నారంట. రాజ్యంలోకి బలత్కారం చేయిస్తుంది మనుషులతో. బలం ఉపయోగించి, స్వాతంత్రాన్ని ఉపయోగించి, లేకపోతే గ్రామంలో ఉన్న పౌరసత్వాన్ని ఉపయోగించి అనేకులు బలత్కారముగా రాజ్యములో జొరబడుతున్నారు అని 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభుల వారు చెప్పారు. పరలోక రాజ్యములు అనగా సంఘములు బలత్కారంగా జొరబడుతున్నారంట, ఆక్రమించుకుంటున్నారంట స్థానాలని. కనుక ప్రియులరా, మనం ఒక్కసారి వాక్యం ప్రకారంగా ఉంటున్నామా? వాక్యానికి వేరుగా జొరబడుతున్నామా? ఒకవేళ అలా జొరబడితే ప్రియులరా, అపవాదికి ఏం సిద్ధపరిచాడు? బలత్కారంగా దేవుని మీద తిరగవన్నందుకు అపవాదికి ఏం జరిగింది? శిక్ష చూస్తారా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 14వ అధ్యాయము
ఓకేనన్నా. 13 అన్నా. ఓకే. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు. జనములు అనే చోట మనకు పుట్టినట్లో ఉంటుంది బైబుల్లో. జనములు అనగా దేవదూతల్ని పడగొట్టాడంట వాడు అక్కడ. ఎక్కడ? దేవుని దగ్గర పరిచర్య చేస్తూనే వర్గాన్ని ఏర్పరచుకున్నాడు అక్కడనే వాడు. కనుక జనములను పడగొట్టిన నీవు, నేలమట అంత ఉన్నత స్థితి నుంచి దేవుని దగ్గర సకల పరిచర్యలు చేస్తున్నటువంటి నీవు, జనములను పడగొట్టిన నీవు ఆడి వరకు నేల మట్టం వరకు నరకబడుతుంది. నేల మీద ఒక తన్నుది అంతే. అక్కడి నుంచి ఎక్కడ పడ్డాడు అపవాది? నేల మీద పడ్డాడు. కనుక నేల మట్టుకు నరకబడి నేను ఆకాశమునెక్కిపోదని అహంభావాన్ని చెప్తున్నాడు. నేను ఆకాశమునకెక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. కిందికి 15, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడటానికి నీ కొరకే నేను నిత్యాగ్ని గుండాన్ని సిద్ధపరుస్తున్నానని ప్రియులరా, వానిని పాతాళములోనే ఒక మూలకు త్రోసివేయబడితివే. నిన్ను చూచువారు నిన్ను చూచి నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. మోసపరచబడిన వారందరూ వాడిని చూసి ఒక రోజు రొమ్ము కొట్టుకొనుచు, నిత్యాగ్ని గుండంలో రొమ్ము కొట్టుకొనుచు, నిన్ను చూచు వారందరూ కూడా నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా అని తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడితడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ నగరముల యందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మ వలెనున్నావు. ఖడ్గము చేత పొరవబడి చచ్చిన వారి శవములో కప్పబడిన వాడవేతివి, త్రొక్కబడిన పినుగు వలె అవుతివి. వీడు ఎలా వచ్చాడు? కత్తి దెబ్బ తిని కిందికి పడ్డాడు అపవాది. వీడి కిందికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఎవరిని దేవుని వైపు తిరగకుండగా గాని, దేవునిలో నడవకుండా అందరినీ నరకానికి నడిపించి ఒక వ్యక్తిగా మారిపోయి ప్రియులరా, వీడు చివరికి నిత్యాగ్ని గుండా ఒక మూలమి ఒక సెంటర్ జైలు కొరకు భద్రత చేయబడింది గనక ప్రియులరా, అలా మీరు వెళ్ళకూడదని నేను చెప్తాను ఈ పాఠాన్నంతా కూడా. సర్వలోక మోసగాడు అనేటువంటి మోసగాని మోసములో పడిపోయి ప్రభు ఇక్కడ ఉన్నాడు, ప్రభు అక్కడ ఉన్నాడు, ప్రభు అక్కడ వెళ్తే ఇది జరుగుతుంది అన్నటువంటి ఈ యొక్క అవిశ్వాసముతో మీరు పయనించి మీరు అవిశ్వాసంలో ఉంటే మిమ్మల్ని వాడు మోసములో పడిపోతున్నారు. ఆ మోసం నుంచి మేలుకొల్లాలని మీకు ఈ విషయాలని చెప్పాను గనక ప్రియులరా, జాగ్రత్త. అపవాదికి దేవుడు నిత్యాగ్నిగుండాన్ని సిద్ధపరచాడు. ఇంకా కిందికి చదివితే వాడు మళ్ళీ అగ్నిగుండములో కాలిపోతాడంట యుగ యుగములు. ఎన్ని యుగాలు? యుగ యుగములు వానికి శిక్ష. వాడు మోసం చేసిన మోసానికి ఫలితమైన శిక్ష. కనుక ప్రియులారా, దేవుడు అన్ని మనకు రాయించాడు. మన చేతిలో చక్కని దేవుని గ్రంథాన్ని పెట్టాడు. ఈ గ్రంథాన్ని ఏం చేయాలమ్మా? ఇప్పుడు మీరు విన్న వాళ్ళు సారి చెప్పినప్పుడు మాత్రమే కాదు, పురుషులు కానీ స్త్రీలు కానీ మీరు ఇంటికాడ ఉన్నప్పుడు కూడా చదువుకోవాలి. చెప్పిన పాఠాన్ని చదువుకోవాలి. చదువుకొని అలా ఉన్నదో లేదో అని ఒకనాడు పౌలు శీల చెబుతున్న సంగతులు అలా ఉన్నవో లేవో అని దశలోనికలో ఉన్నవారి కంటే వీరు గనులు అంటాడు. ఎక్కడ? అంత్యోకులో ఉన్నవారు. అంత్యోక సంఘం మొట్టమొదటి క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఎందుకు తెలుసా? బైబుల్లో వాళ్ళు పరీక్షించినట్టు, బైబుల్ వాళ్ళు పరిశోధించినట్టుగా
పౌలు శీలని చెప్తున్నారు, వారు మామూలు కాదండి, వారు మామూలు కాదు. అలాంటి సంఘములో మరి అలా చూసుకొని వాళ్ళు క్రైస్తవులు అనిపించుకున్నారు. మనం కూడా క్రైస్తవులమా, లేకపోతే క్రైస్తవులు ముసుగులో ఉన్న భక్తిహీనులమా? ఒకసారి మనమే వాక్యం ద్వారా, నేను చెప్పినది కాదు కానీ వాక్యం ద్వారా పరిశీలించుకోవాల్సినది అనేది మనవి చేస్తూ దేవుని యొక్క మాటలు ఇంతటితో